హైదరాబాద్లో సింగిల్ స్క్రీన్స్ వచ్చేసి చాలా వరకు మూతపడినప్పటికీ కానీ మల్టీప్లెక్స్లు మాల్ల వరకు వచ్చేసి ఏమాత్రం తగ్గకుండా సంవత్సరంలో ఎన్నో కొన్ని ఓపెన్ అవుతున్నాయి. అలాగే ఈ మధ్య కాలంలో రీసెంట్గా ఓపెన్ అయిన ఒక 3 మాల్ల గురించి అయితే చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ఇది వచ్చేసి ఐనాక్స్ ఎస్ఎంఆర్ వినయ్ మెట్రో మాల్. ఇది వచ్చేసి మన మియాపూర్లో ఉంది. మియాపూర్లో చౌరస్తా దగ్గర నుండి ఆలివిన్ చౌరస్తా మధ్యలో సీతారా గ్రాండ్ హోటల్ పక్కనే ఇది అయితే ఉంటుంది. ఇది రీసెంట్గా అయితే ఈ 2025 జూలైలో ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. హరహర వీరమల్లు సినిమాతో అయితే ఈ మల్టీప్లెక్స్ని అయితే ప్రారంభించారు. దీంట్లో వచ్చేసి 4 స్క్రీన్లు ఉన్నాయి. దీంట్లో కూడా 4 స్క్రీన్లు కూడా 4K డాల్బీ అట్మాస్ 3rd జనరేషన్తో రన్ అవుతున్నాయి. ఇది కూడా చాలా బాగుంది మాల్. మొత్తానికైతే నేను అయితే విజిట్ చేయలే, కానీ మొత్తానికైతే వ్యూ అయితే అంటే మామూలుగా అయితే చూసాను అంతవరకే, కానీ మొత్తానికి మాత్రం రివ్యూ అయితే చేయలేదు. తర్వాత దీన్ని మొత్తం రివ్యూ చేసి అయితే మొత్తానికైతే అప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. బట్ ఎవరైతే ఆఫీస్ పేటకు పోతే ఇటు మన మియాపూర్ బాచుపల్లి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకైతే దగ్గరలో ఆల్మోస్ట్ కూకట్పల్లి కూడా దగ్గరే ఉంటుంది. కాబట్టి ఈ ఏరియాలో ఉన్న వారికైతే ఇది అందుబాటులోకి అయితే వచ్చింది. ఆల్రెడీ స్క్రీన్స్ నడుస్తున్నాయి, మల్టీప్లెక్స్ అయితే రన్ అవుతూనే ఉన్నది. దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైతే విజిట్ చేయండి. ఇది వచ్చేసి ఐనాక్స్ లీజర్స్ అండి. ఐనాక్స్ లీజింగ్ తీసుకున్నారు. ఇది ఐనాక్స్ ఎస్ఎంఆర్ వినయ్ మెట్రో మాల్ మియాపూర్. ఇక ఇది వచ్చేసి ఓడియన్ మాల్ అండి, ఐనాక్స్ ఓడియన్ మాల్. ఇది కూడా ఐనాక్స్ లీజర్సే. ఇంతకుముందు అయితే ఈ ప్లేస్లో ఆర్టీసీ క్రాస్లోని ఓడియన్ డీలక్స్, మినీ ఓడియన్ అని చెప్పేసి 3 థియేటర్లు ఉండేవి. ఇది గత 10 ఏళ్ళకు ముందే తీసేసి అయితే మల్టీప్లెక్స్ అయితే నిర్మించడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు దీంట్లో వచ్చేసి 7 స్క్రీన్స్ వస్తున్నాయి. అయితే ఇది ఐనాక్స్ లీజింగ్ తీసుకున్నారు. ఇది మాల్ కూడా కంప్లీట్ అయ్యి చాలా రోజులు అవుతుంది, కానీ మాల్ ఈ మధ్యకాలంలో కొన్ని షాపింగ్స్ అయితే ఓపెన్ చేశారు. ప్రజెంట్ అయితే స్క్రీన్స్ అయితే నడవట్లేవు. స్క్రీన్స్ వచ్చేసి ఈ దసరాకు ఓపెన్ అయితే అని అయితే చెప్పారు. దీంట్లో 7 స్క్రీన్స్ ఉన్నాయి. ఇది ఈ దసరాకు అదే 2025 సెప్టెంబర్లో వచ్చే దసరాకి ఓపెనింగ్ ఉంటుందని అయితే అక్కడ ఉన్న వాళ్ళ మేనేజ్మెంట్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఇది ఆర్టీసీ క్రాస్లోని ఐనాక్స్ ఓడియన్ది మల్టీప్లెక్స్. ఇది చిక్కడపల్లి, ముషీరాబాదు, ఇటు హిమాయత్ నగరు, నారాయణగూడ, ఇటు అంబర్పేట ఈ ఏరియాలలో ఉన్న వాళ్ళకు, ఇటు ఇంకా కాచిగూడలో ఉన్న వాళ్ళకు, నారాయణగూడలో ఉన్న వాళ్ళకైతే ఇదైతే చాలా దగ్గరగా ఉంటుంది. ఇది త్వరలో అయితే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతానికి మాత్రం మాల్ అయితే షాపింగ్ మాల్ అయితే రన్నింగ్ అవుతుంది. త్వరలో వచ్చేసి స్క్రీన్ కూడా అందుబాటులోకి వస్తాయి. ఇకపోతే ఇది వచ్చేసి ఎంపీఎం టైమ్ స్క్వేర్ మాల్ అండి. ఇది వచ్చేసి పంజాగుట్ట దగ్గరలోని నాగార్జున సర్కిల్కు మన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 పక్కన పంజాగుట్ట శ్మశానం దగ్గరలోనే ఉంటుంది. ఇది మాల్ వచ్చేసి షాపింగ్స్ కూడా స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతుంది. ఇది ఇంకా స్క్రీన్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. ప్రజెంట్ అయితే మాల్ అయితే అందుబాటులోకి వచ్చినాయి. చాలా షాపింగ్ మాల్స్ అయితే ఓపెన్ అయినాయి. ఈ స్క్రీన్స్ కూడా ఈ దసరాకి అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఏదైతే అఖండ సినిమా ఉన్నదో అఖండ సినిమాకి, ఓజీ సినిమాకి మాల్ మొత్తం మల్టీప్లెక్స్ అయితే ఓపెన్ చేస్తామని చెప్పారు. స్క్రీన్స్ అయితే త్వరలో అందుబాటులోకి వస్తాయి. ఇది కూడా పంజాగుట్టకు, ఇటు బంజారాహిల్స్లోకి అయితే సోమాజిగూడకు దగ్గరలో ఉంటుంది. ఇది ఏదైతే పంజాగుట్ట సర్కిల్ దగ్గరలోని మన నాగార్జున సర్కిల్లో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఈ ఇయర్ సెప్టెంబర్లో ఓపెన్ అవుతుందని చెప్పారు. ప్రస్తుతానికైతే దీంట్లో అయితే మాల్ అయితే అందుబాటులోకి వచ్చింది. స్క్రీన్స్ అయితే నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ దసరా కానుక అయితే ఇది ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి దీనికి లీజర్ వచ్చేసి కాన్ప్లెక్స్ వాళ్ళు ఫస్ట్ మల్టీప్లెక్స్ నా హైదరాబాద్ అని చెప్పొచ్చు. ఇది ఇప్పటివరకు అయితే ఉన్న ఇన్ఫర్మేషన్. నేను లక్ష్మణ్ని, మీరు చూస్తున్నారు లక్ష్మణ్ ఇన్ఫర్మేషన్. మరికొన్ని మాల్స్ అయితే త్వరలో మీ ముందుకు తీసుకొస్తాను. నచ్చితే ఎవరైనా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయడానికి అయితే ట్రై చేయండి.